ఆయన ప్రార్థన మేరకు నేను వెళ్ళి ఆ క్షేత్రం గురించి స్వామి గురించి 4 మాటలు చెప్పుకుని నిజంగా క్షేత్రాభివృద్ధికి నేను కూడా ఒక కారణము కాగలిగితే నా జన్మకి అంతకన్నా సార్థక్యం ఉంటుంది. ఇది ఎందుకురా అలా అనవసరపు గాలి తిరుగుడు తిరుగుతావు, వచ్చి తరించరా, నా మ్రోల కూర్చుని 2 రోజులు మాట్లాడరా అని స్వామి పిలుస్తున్నాడన్న భావనతో వచ్చాను తప్ప నేనేదో చాలా తెలిసున్నవాణ్ణని అధికుడనని నేను రాలేదు. యథార్థానికి ఇదే గ్రామంలో ఉన్న గొప్ప పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు లాంటి వారు ఉన్నారు. నేనెంతటి వాడను, అయినా ఏదో తెలిసున్న వరకు ఆ సంతోషంతో, ఆ భక్తితో, ఆ పారవస్యంతో మీ ముందు మాట్లాడాను తప్ప నేను నిజానికి స్వామి గురించి మీ ఊళ్ళో మీ ముందు మీకు చెప్పడం సాధ్యమా? అయినా మనకి తెలుసన్న విషయం ఆయనకి తెలిసిపోతే చెప్పడానికి భయపడతాడని తెలియని వాళ్ళల్లా కూర్చున్న మీ సౌజన్యానికి 2 చేతులెత్తి నమస్కరిస్తూ మీతో గడిపిన ఈ 2 రోజులు నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతాయని తెలియచేస్తూ